కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక అక్టోబరు 2025. కథ ఇది కథా ప్రేమ. కలం శ్రీ బివిడి ప్రసాదరావు. గళం వెంపటి కామేశ్వరరావు. కళగారుట మిమ్మల్ని కలవాలంటున్నారు చెప్పాడు కాంతారావు. జలధరించాను. ఎవరన్నావు అడిగాను. కళగారట చెప్పాడు కాంతారావు. కాంతారావు మా ఆఫీస్ అటెండర్. వచ్చిన వారి వివరాలు కనీసం పూర్తి పేరైనా తెలుసుకోవాలి కదయ్యా. చిరాకయ్యాను. అప్పటి వరకు చూస్తున్న ఫైల్లోనివి నన్ను కలవర పెడుతున్నాయి. ఆ సొద్దను ఉండగా కాంతారావు వచ్చాడు. అసంపూర్తి సమాచారం ఇచ్చాడు. కళగారంటే సరిపోతుందా? ఏ కళగారో ఎందుకు వచ్చారో కనీసం తెలియాలిగా. నాలో చిరాకు కొనసాగుతోంది. ఆ తోవనే పూర్తి సమాచారం తెలుసుకో అనేశాను. నా క్యాబిన్ గ్లాస్ డోర్ మూసేస్తూ కాంతారావు వెళ్ళిపోయాడు. నేను తిరిగి ఫైల్లోకి వెళ్ళలేకపోతున్నాను. కొద్దిసేపటికే తిరిగి కాంతారావు వచ్చాడు. సూర్యకళగారట, పార్వతీపురమట, ఇంటర్మీడియట్లో మీ క్లాస్మేట్ట, మిమ్మల్ని కలవాలని వచ్చారట మెల్లమెల్లగా చెప్పాడు కాంతారావు. అతడు చెప్తుండగానే నేను ఆ సూర్యకళని గుర్తుపట్టేశాను. సరే, విజిటర్స్ రూమ్లో కూర్చోబెట్టు, వచ్చి కలుస్తానని కూడా చెప్పాను. కాంతారావు వెళ్ళిపోయాడు. చూస్తున్న ఫైల్ని మూసేశాను. సూర్యకళ నా క్లాస్మేట్. తను నాకు క్లాస్మేటే కాదు. ఎన్నాళ్లకు ఇలా ఎందుకు వచ్చిందో తల విదిలించుకున్నాను. మరి ఆగలేక చైర్లోంచి లేచాను. అటు వెళ్ళాను. విజిటర్స్ రూములో తనే ఉంది. సోఫాలో కూర్చునుంది. నన్ను చూస్తూనే కాస్త కదిలింది. చూడగానే సూర్యకళని పోల్చుకోగలిగాను. చిన్నగా నవ్వుతూ తనకి దరినే సోఫా కుర్చీలో కూర్చున్నాను. చాన్నాళ్ళకి అన్నాను. ఎలా ఉన్నావు? సారీ, ఎలా ఉన్నారు సార్? సూర్యకళ సర్దుకుంటూ పలకరించింది. పర్వాలేదు, మన మధ్య రెస్పెక్ట్ అనవసరం చెప్పాను. లేదు, మీరిప్పుడు ఆఫీసర్గా చిన్నగా అంది సూర్యకళ. నీకు కాదులే, నీకు ప్రకాష్నే చెప్పాను. సూర్యకళ ఏమీ అనలేదు. ఏమిటిలా వచ్చావు? అన్నట్టు నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలుసు అడిగాను. నిన్నటి పేపర్లోని న్యూస్ వలన చెప్పింది సూర్యకళ. అర్థం కాలేదు. నిన్న మీ వెంటనే అడ్డాయి. ప్లీజ్, నేను ప్రకాష్, నువ్వు సూర్యకళ, దట్స్ ఇట్. నిన్నటి పేపర్లో ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నువ్వు పాల్గొన్నట్టు ఫోటోతో పాటు వార్త ఒకటి వచ్చిందిగా, అలా నీ గురించి తెలిసింది చెప్పింది సూర్యకళ. అవునా అనేశాను. దాంతో నిన్ను కలవాలని ఇలా వచ్చాను చెప్పింది సూర్యకళ. చిన్నగా నవ్వేసి విషయమేమిటి అడిగాను. నీతో మాట్లాడాలి. నీకు ఇప్పుడు వీలవుతుందా అడిగింది సూర్యకళ. సూర్యకళలో నాకు అణుకువ అనిపించింది. బాగా మారిపోయావే, అప్పట్లా వన్ వే తత్వం నీలో కానరావడం లేదు అనేశాను. సూర్యకళ తల దించుకుంది. నువ్వు ఉంటోంది ఇంకా పార్వతీపురంలోనేనా అడిగాను. సూర్యకళ తల ఎత్తింది, నన్నే చూస్తూ. లేదు, పాడేరులో చెప్పింది. అవునా, పార్వతీపురం అన్నావట? కనుబొమ్మల్ని కదించాను. నీకు అర్థమవుతుందని చెప్పింది సూర్యకళ. అవునా అంటూనే రిస్ట్ వాచ్ని చూశాను. ఆ వెంబడే లంచ్ టైం కావస్తోంది, ఫ్యూ మినిట్స్ వస్తా అనేసి నా క్యాబిన్కి వెళ్ళాను. వెళ్తూ వరండాలోనే ఉన్న కాంతారావుని రమ్మన్నాను. హెడ్ క్లర్క్ని పిలిపించుకున్నాను. నాకు బయట పని ఉంది, కొద్ది ఆలస్యంగా తిరిగి వస్తాను, మేనేజ్ చేసుకోండి. మెసేజ్ ఇచ్చేసి సూర్యకళ దగ్గరికి వచ్చాను. పద, ముందు లంచ్కి వెళదాం చెప్పాను. సూర్యకళ తడబడుతోంది. ప్లీజ్, ఆకలితో మాటలేమిటి, లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం. చొరవ తీసుకున్నాను. సూర్యకళ లేచింది. నాతో అక్కడి నుంచి కదిలింది. నా కారు చేరాం. ఫ్రంట్ సీట్ డోర్ తెరిచాను. కూర్చో సౌమ్యంగా అన్నాను. తను కూర్చుంది. డ్రైవింగ్ సీట్లో సెటిల్ అయ్యాను. కారు స్టార్ట్ చేశాను. నేరుగా ఓ హోటల్ ముందు కారు ఆపాను. సూర్యకళ నన్ను చూస్తోంది. ఫ్యామిలీ లేదు, సో హోటల్ మీల్సే
నవ్వుతూనే చెప్పాను. హోటల్లో ఓ క్యాబిన్లో ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నాము. వెయిటర్ వచ్చాడు. వెజ్ ఆర్ నాన్? సూర్యకళను చూస్తూ అడిగాను. నాకు వెజ్, తను చెప్పింది. 2 వెజ్ మీల్స్ నే చెప్పాక వెయిటర్ వెళ్ళిపోయాడు. చెప్పు, ఏమిటి మాట్లాడాలి? అంత దూరం నుండి వచ్చావు, విషయమేమిటి? గబగబా అడిగాను. ఫ్యామిలీ లేదు అన్నావు అంటే అడిగింది సూర్యకళ. అమ్మా నాన్న ఓ కారు ప్రమాదంలో చనిపోయారు, 3 ఏళ్ళు అవుతోంది చెప్పాను మెల్లగా. సారీ అంది సూర్యకళ. అప్పుడే 2 చోటా వాటర్ బాటిల్స్తో వచ్చి వాటిని టేబుల్ మీద సర్దిపెట్టి తిరిగి వెళ్ళిపోయాడు వెయిటర్. అంటే నీ ఫ్యామిలీ అదే అమ్మా నాన్నలు కాక? సూర్యకళ సంశయిస్తోంది. నేను పెళ్లి చేసుకోలేదు, సూటిగానే చెప్పేశాను. సూర్యకళ జలధరించినట్లు కదిలిపోయింది. తనంతట తానే సర్దుకుంది. నన్నే చూడసాగింది. నేను సూర్యకళనే చూస్తూ, అవును, నేను పెళ్లి చేసుకోలేదు, ఒంటరిగా ఉంటున్నాను చెప్పాను. సూర్యకళ తన చూపుల్ని నా నుండి తిప్పుకుంది, తల దించుకుంది. వెయిటర్ మీల్స్ ప్లేట్లు తెచ్చాడు, మా ముందు సర్దాడు. ఆ వెంబడే మరో అబ్బాయి తెచ్చిచ్చిన వాటిని మా టేబుల్ మీద సర్దాడు. పిలవాలంటే ఆ కాల్ బెల్ బటన్ నొక్కచ్చు సార్ చెప్పాడు వెయిటర్ అటువైపు చూపిస్తూ. తలాడించాను. వచ్చిన ఆ 2 వెళ్ళిపోయారు. రమారమి నిమిషం తర్వాత నేనే మాట్లాడాను. తిను చెప్పాను. నా ప్లేట్ని దగ్గరగా లాక్కున్నాను. అప్పటికి సూర్యకళలో కదలిక రాకపోయేసరికి తింటూ మాట్లాడుకుందాం మళ్ళీ నేనే మాట్లాడాను. సూర్యకళ తన ప్లేట్ని దగ్గరగా లాక్కుంది. నేను సొరవగా నీ సంగతి చెప్పు అన్నాను. సూర్యకళ ఏమీ మాట్లాడటం లేదు. పాడేరులో ఉంటున్నావా? నేనే కదుపుతున్నాను. అవును అన్నట్టు తలాడించింది సూర్యకళ. నీ పేరెంట్స్ ఎలా ఉన్నారు? నేనే అడిగాను. లేరు, వాళ్ళు సహజంగానే కాలం చేశారు, కొన్ని నెలల తేడాలో సూర్యకళ మాట్లాడింది. నువ్వు సరిగ్గా తినడం లేదు, తిను చెప్పాను. నేను అన్నంలో సాంబారు కలుపుకొని తింటున్నాను. అలాగే సూర్యకళను మాటిమాటికి చూస్తున్నాను. తను నెమ్మదిగానైనా తింటోంది. పెళ్ళైందా అడిగేశాను. సూర్యకళ తలెత్తలేదు. అయింది అన్నట్లుగా మాత్రం తలాడించింది. పిల్లలు ఎంతమంది అడిగాను రమారమి నిమిషం తర్వాత. బాబు 5th స్టాండర్డ్ చెప్పింది సూర్యకళ. ఇంకా తను తలెత్తడం లేదు. నేను తగ్గాను. గమ్మున తిరిగి మాట్లాడలేకపోయాను. సూర్యకళని మాటిమాటికి చూడటం కూడా ఆపేశాను. నిమిషము తర్వాత నా భర్త చనిపోయాడు, 3 నెలలవుతోంది చెప్పింది సూర్యకళ. నేను జల్దుకున్నాను. ఏమిటి అన్నాను. ఆమెనే చూస్తున్నాను. అప్పటికి నన్నే చూస్తున్న సూర్యకళ తన చూపును తిప్పేస్తూ, బైక్ యాక్సిడెంట్, స్పాట్లోనే చనిపోయారు చెప్పింది. సారీ అనగలిగాను. ఆ పని మీదే నీ దగ్గరికి వచ్చాను చెప్పింది సూర్యకళ. ఏమిటి ఆ పన? ఏంటట? సందిగ్ధమవుతున్నాను. ఇన్సూరెన్స్ మొత్తం అందాలి. ఫైల్ మీ ఆఫీసులో ఆగిపోయిందట, ఏజెంట్ ద్వారా తెలిసింది చెబుతోంది సూర్యకళ. ఆలకిస్తున్నాను. పేపర్ వార్త ద్వారా ఆ ఆఫీసర్వి నువ్వేనని నిన్ననే తెలుసుకున్నాను. నిన్ను కలిస్తే పని కావచ్చని ఇలా వచ్చాను. బాబు భవిష్యత్తుకి ఆ మొత్తం తప్పనిసరి అవసరం చెప్పింది సూర్యకళ. లంచ్ కానిచ్చేసి సూర్యకళను తీసుకుని తిరిగి ఆఫీసుకు వచ్చాను. సూర్యకళ నుండి సంబంధిత వివరాలు, కాగితాలు తీసుకున్నాను. అలానే మా ఆఫీసులోని ఆయా ఫైల్స్ను తెప్పించుకున్నాను. ఆ సబ్జెక్టు చూస్తున్న క్లర్క్తో మాట్లాడాను. అన్నీ పరిశీలించాక, ఈ కొర్రీ పెట్టడేమిటి? అన్నీ సవ్యంగా ఉండగా క్లియరెన్స్ ఇవ్వడంలో ఇంత జాప్యమేమిటి? క్లర్క్ని నిలదీశాను. క్లర్క్ నీళ్లు నములుతున్నట్టు, పార్టీ పర్సనల్గా కలవలేదు చెప్పాడు. నాకు భలే కోపం వచ్చింది. తమాయించుకున్నాను. వెళ్ళి క్లియరెన్స్ పేపర్స్ వెంటనే తయారు చేస్తండి ఆర్డర్ వేశాను. క్లర్క్ తన సీటుకి కదిలాడు ఆ ఫైల్స్తో. సూర్యకళ విజిటర్స్ రూమ్లో ఉంది. నా క్యాబిన్ నుండి నేరుగా ఆమె వద్దకు వెళ్ళాను. నేను ఇక్కడికి వచ్చి నెలవుతోంది. నీ ఫైల్ నా వద్దకు రాలేదు.
ఇప్పుడే తెప్పించుకొని చూశాను. మీ వైపు నుండి అన్నీ సవ్యంగానే ఉన్నాయి. మా వైపు నుండి నేను క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాను. పద్ధతి ప్రకారం నీకు రిజిస్టర్డ్ పోస్ట్లో ఆ పేపర్లు ఈరోజే పంపబడతాయి చెప్పాను. థ్యాంక్స్ సూర్యకళ చెప్పింది. ఆ వెంబడే నేను బయలుదేరుతాను. అత్తయ్యని బాబు దగ్గర పెట్టి వచ్చాను సూర్యకళ చెప్పింది. ఉండు, నీ పేపర్స్ మీద ఫైనల్ సంతకాలు చేసేసి నేను వస్తాను. కారులో బస్సు కాంప్లెక్స్ వద్ద నేను దింపుతాను అంటూనే తిరిగి నా క్యాబిన్ వైపు వెళ్ళాను. అరగంటలోనే ఆ క్లర్క్ కావలసిన పేపర్స్తో ఆ ఫైల్స్ని తెచ్చాడు. నా సంతకాలు అవసరమైన చోట నేను చేసేసాను. ఈరోజే వారికి పేపర్స్ మన రివాజు ప్రకారం పంపే ఏర్పాటు చేయండి. క్లర్క్కి మరలా ఆర్డర్లానే చెప్పాను. సూర్యకళను తోడ్చుకుని బస్సు కాంప్లెక్స్కు బయలుదేరాను నా కారులో. దారిలో నీ తాలూకు పేపర్లు ఫైనలైజ్ అయిపోయాయి, డిస్పాచింగ్ కూడా కాబోతున్నాయి. నీకు 2-3 రోజుల్లో అవి అందిపోతాయి చెప్పాను. ఆ వెంబడే సారీ, నాకు తెలియక నీ పని డిలే అయ్యింది చెప్పాను. అయ్యో, తెలియకంటున్నావుగా, ఇక సారీ ఎందుకు? సూర్యకళ ఇబ్బందిగా కదిలింది. కారు నెమ్మదిగా ముందుకు పోనిస్తున్నాను. నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది సడన్గా అంది సూర్యకళ. నేనేమనలేదు. నా మూలంగానే కదూ అంది. తను నన్నే చూస్తున్నట్టు అనిపిస్తోంది. నేను మాత్రం రోడ్డునే చూస్తున్నాను. నేను భయపడుతూనే నీ వద్దకు వచ్చాను. అప్పటి నీ ప్రేమను తిరస్కరించిన నాకు నువ్వు సాయపడవేమో అనుకున్నాను సూర్యకళ అంది. ఆమె మాటలు చాలా భారంగా ఉన్నాయి. నేనేమీ అనలేదు, సూర్యకళని చూడలేదు. నీ ప్రేమను నేను కాదంటే ఒంటరిగా ఉండిపోతానన్నావు. సీరియస్గా అన్నావనుకోలేదు అప్పుడు. సూర్యకళ గొంతు బొంగురైపోయింది. ఆ తర్వాత మా మధ్య మాటలు లేవు. బస్ కాంప్లెక్స్ చేరాం. సూర్యకళ కారు దిగింది, నేను దిగాను. తను పాడేరు వెళ్లే బస్సు ఎక్కింది. ఆ బస్సు కదిలాకనే నేను వెనుతిరిగాను. కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక అక్టోబరు 2025. కథ ఇది కథ ప్రేమ. కలం శ్రీ బివిడి ప్రసాదరావు. గళం వెంపటి కామేశ్వరరావు.